హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? టుడే మా ఛానల్లో చికెన్ కర్రీ చేస్తున్నాను. మీకు ఎలాగో తెలుసు కదా, ఫస్ట్ ఆయిల్ వేసి పెనంలో, తర్వాత ఆనియన్స్ వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసి, తెలుసు కదా ఫ్రెండ్స్, నేను చెప్పవసరం లేదు ఆటోమేటిక్గా, బట్ అందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ టొమాటోస్ బాగా ఫ్రై అంతవరకు చేయాలి. మీకు తెలుసు కదా, బాగా మెత్తబడేంత వరకు టమాటాలు బాగా మగ్గించాలి. మగ్గి నాకు ఇలా పట్టుకుంటే స్మూతీగా అయిపోవాలి టమాటోస్. మన ఛానల్లో సెకండ్ టైం కుకింగ్ వీడియో పెడుతున్నాను, చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ టమాటోస్ అలా అయినా చూసారా, కలర్ ఎలా చేంజ్ అయినాయో, అలా కలర్ చేంజ్ అయిన వెంటనే మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అంటే చికెన్ కర్రీ కాబట్టి ఖచ్చితంగా చికెన్ వేసుకోవాలి. ఆ చికెన్ వేసిన తర్వాత మొత్తం నేనే వీడియో తీసుకుంటాను ఫ్రెండ్స్, అందుకే ఒక చేత్తో ఫోన్, ఒక చేత్తో చికెన్ వంట చేస్తున్నాను, అందుకే వీడియో డిలే అవుతుంది బాగానే. ఏమనుకోకండి, ఫస్ట్ టైం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. అది కూడా కుకింగ్ వీడియో కాబట్టి కొంచెం నాకు కూడా కొంచెం కంగారుగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే, వెంటనే చికెన్ చూసారా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో, కలర్ చేంజ్ అవ్వగానే ఉడికిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ మసాలా మొత్తం చికెన్ కర్రీకి పెట్టాలి. మీకు మొత్తం చికెను అండ్ టొమాటోస్ అన్నిటికీ ఆ మసాలా బాగా పట్టేలాగా మనం కొంచెంసేపు కలుపుకొని అలా మూత పెట్టేసుకొని దాన్ని మగ్గేంత వరకు అలా ఉంచుతూనే ఉండాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిన చికెన్ ముక్కకు బాగా పట్టి టేస్ట్ వస్తుంది. చూసారా ఇప్పుడు కలర్ ఎలా చేంజ్ అయిందో, బాగా పట్టేసి కొంచెం కలర్ చేయిన తర్వాత మనకు కావాల్సిన కారం, అండ్ మాకైతే మేము 3 స్పూన్స్ వేసుకుంటాం కారం. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. 3 స్పూన్స్ కారం అండ్ ఒకటి మీ ఎంతవరకు తింటారో అంత వేసుకోండి. నెక్స్ట్ పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోండి. ఎందుకంటే నేను ఆనియన్స్ వేయడానికి నేను ఆల్రెడీ సాల్ట్ వేసేసాను. ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను, చూడండి తగ్గట్టు వేసుకోండి, మీకు టేస్ట్కి తగ్గట్టు అన్నీ వేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని చూసారు కదా ఎలా కలుపుకోవాలో అంత బాగా ఉప్పు కారం అనేది చికెన్కి బాగా మ్యాగ్నెట్ అయ్యేలా చూసుకొని దాన్ని పొయ్యి మీద ఒక 5 నిమిషాలు అలా ఉంచిన తర్వాత, నాకు ఇంకా కొంచెం కారం సరిపోలేదు, అందుకే కొంచెం కారం వేస్తున్నాను. అది బాగా పట్టాలి, అప్పుడే వాటర్ వేయకుండా దాన్ని చికెన్ బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ అప్పుడు వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఆ చికెన్ అంతా బాగా పట్టాలి, చికెన్కి ఉప్పు కారం పసుపు పట్టి ఒక 5 నిమిషాలు అలా పొయ్యి మీద వదిలేసి ఆ నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ వాటర్ వేసుకుంటే ఆ చికెన్ అనేది ఆ చికెన్కి బాగా పడుతుంది. అలా వేసిన తర్వాత వాటర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ పొయ్యి మీద అలా వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత నెక్స్ట్ చూసారా కూర ఎలా అయిందో, అయిన తర్వాత లాస్ట్ ఇంగ్రీడియంట్ అనేది చెప్పానుగా మీకు సీక్రెట్ అని, అది కరివేపాకు. చికెన్ కర్రీలో కరివేపాకు వేస్తే ఆ టేస్టే వేరబ్బా, మీరు ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనకు కావాల్సిన చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకొని అది బాగా కలుపుకోవాలి. ఆ చికెన్ మసాలా, చికెన్ కర్రీస్లోని మీరు ఏం వేసుకుంటారో మాకు తెలియదు కానీ ఖచ్చితంగా మేమైతే చికెన్ మసాలా అండ్ గరం మసాలా వేసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు అలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచుకోవాలి. చూసారా, కర్రీ ఈజ్ రెడీ, చికెన్ కర్రీ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.